వీడియోలను చూసి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఘటన కర్నూలులోని 3వ పట్టణ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన కేసు వివరాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగిన తీరును ఎస్పీ వివరించారు. 6 నిందితులను అరెస్ట్ చేయగా అందులో 5 నిందితులు మైనర్లే. మొత్తం 27 తులాల బంగారం, 30 తులాల వెండి రికవరీ చేశామని చెప్పారు. ఏప్రిల్ 12వ తేదీ 13వ తేదీ నైట్ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో కేంద్రీయ విద్యాలయ దగ్గర ఆర్టీసీ డిపో మేనేజర్ సర్దార్ హుసేన్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. దాదాపు 27.2 తొల గోల్డ్ జ్యువెలరీను, 25 తొల సిల్వర్ జ్యువెలరీ హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. కొద్దిగా పెద్ద ఎత్తున అమౌంట్ పోవడం వల్ల తర్వాత ఆర్టీసీ డిపో మేనేజర్ గవర్నమెంట్ సర్వెంట్ ప్లస్ అది రిటైర్మెంట్ దగ్గర ఉన్నాయన. సో రిటైర్మెంట్ డబ్బులు పెట్టి అన్ని గోల్డ్ జ్యువెలరీ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.